కేటీఆర్ని ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లారు. స్వాహా, ఇక్కడ దాకా అయితే ఫ్యాక్టే కదా. నోటీస్ ఇచ్చారు, పిలిపించారు, మాట్లాడినప్పుడు రాధాకృష్ణరావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పెద్ద ఆయన పంపిస్తేనే ఈ నెంబర్లు వెరిఫై చేయమని, ఆ నెంబర్ని మాత్రమే మేము ట్రాక్ చేసి తిరిగి పెద్ద ఆయనకి పంపించాం. పెద్ద ఆయన ఎవరు అని అడిగారు, తప్పేంటి? ఇప్పుడు పార్టీలో పెద్ద మీరా, హరీష్ రావా, లేకపోతే కేసీఆర్ ఎవరికి అర్థం కాదు. అడిగితే తప్పేంటి? పెద్ద ఆయన ఎవరు? కేసీఆరా? కేసీఆర్ చెప్తేనే నెంబర్లు రాసి పంపిస్తేనే నెంబర్లు మీరు చేశారా? ఇదంతా కాకుండా క్రిస్టల్ క్లియర్గా ఆయనకు కొన్ని నెంబర్స్ ఇచ్చారు, పేర్లు. ఇవన్నీ మీకు తెలుసా బాస్ అని. నాకు అసలు ఏం తెలియదు అన్నారు ఆయన. అది యాజ్ యూజువల్ సమాధానం, దీనికంటే గ్రేట్గా ఏమి ఉండదు. ఇదంతా కాకుండా వార్ రూమ్ అని పెట్టి దాంట్లో మీరు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, చేస్తే ఇది పెద్ద క్రైమ్ అవుతుందని కూడా అడిగారు. దానికి సమాధానం ఏమి ఇచ్చారో ఎవరికి తెలియదు, ఇంకా బయటకు రాలేదు. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ ఓనర్ శ్రీధర్ రావు అతను ఇచ్చిన వాంగ్మూనాలు, పలువురు ఇచ్చిన వాంగ్మూనాలు తీసుకొచ్చి ఈయన ముందు పెట్టారు. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఆ ఎవిడెన్స్ అంతా రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎలక్ట్రల్ బాండ్స్ కింద డబ్బులు కన్వర్ట్ చేశారంటే దీని గురించి మీరేమంటారని ఇది కూడా ప్రశ్నలు సంధించారు. వీటి గురించి ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడరు. నోబడీ వాంట్స్ టు గివ్ అ డీటెయిల్ డిస్క్రిప్షన్. ప్రభాకర్ రావు అయితే తనకున్న 2 ఫోన్ల డేటాని డిలీట్ చేశాడు. పోలీసులు కూడా ఫోన్ డేటాని డిలీట్ చేశారు, కానీ దే కుడ్ రిట్రీవ్ ద డేటా అండ్ గెట్ బ్యాక్ టు నార్మల్ ఫార్మాట్. సో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అన్నది ఒకటి జరిగిందన్న వాస్తవం పైన విచారణ జరుగుతుంది. ఆ జరిగిన దాంట్లో రాధాకృష్ణరావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పెద్ద ఆయన ఎవరు?